ఎంటర్ ది డ్రాగన్. డైలాగ్ పెట్టాలా? అయ్యో గేట్ చూస్తేనే దడలు పుడుతుంది. చంద్రముఖి లక 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 లక. ఇంత పెద్దది బాహుబలి సినిమా ఇంట్లో గైస్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అయితే ఒకటి ఫైండ్ అవుట్ చేసాము. లొకేషన్ చూడడానికే మాహిష్మతి సామ్రాజ్యంలో కోటలు ఉంటాయి కదా, సో అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అక్కడ అలాగే అక్కడ చూడండి, అక్కడ అక్కడ అక్కడ. సో సామ్రాజ్యంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క మందిరం ఉన్నట్టు, సో అంత పెద్ద లొకేషన్లు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దీన్ని ఎవరు ఎట్లా హ్యాండిల్, అంటే నైట్ టైం వస్తే ఏమవుతుంది ఎట్లా అనేది తెలియట్లేదు. లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయగలిగాము. సో నైట్ ఎలాంటి సిచ్యువేషన్ అనేది తెలియట్లేదు. ఒకసారి అందుకే డే టైం చూసుకున్నాము, ఎవరన్నా ఉంటే పర్మిషన్ అడుగుదామని వచ్చాము. సో రాతరం ఈరోజు తరుణ్ కూడా మనతో పాటు ఉన్నాడు. సో ఇంకొక బ్రో కూడా వచ్చాడు అనమాట మనతో పాటు, హైదరాబాద్ బ్రో. ఆ బ్రోని కూడా పరిచయం చేస్తాను. సో తన వాళ్ళ టీం వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో దాని లోపలికి వెళ్ళి మిగతాది చూద్దాం. బాయ్ 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 హిందీ బాయ్ హిందీ బాయ్ వాడు చెప్తున్నాడు. అరుస్తానే ఉంటాయి తెల్లవారు. వాళ్ళు డ్యూటీ అయ్యా ఎరమ్మనే. ऐसा 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 नया रास्ता, ऐसा आ गया गेट के बाजू के नहीं, ऐसे बिल्कुल इधर नहीं कूद, इधर कूदना है. वहाँ गेट के बाजू के ना, वहाँ से आ जाओ. మనకి ఇచ్చిన మనం ఉంటావా? శుభ్రంగా ఉంటాం కదా. అన్నిటికి తాళాలు వేసి పెట్టుంటారు. హాస్టల్ అంటే ఇదే, అన్నిటికి తాళాలు వేసి పెట్టుంటారు. బిల్డింగ్ అయితే నెక్స్ట్ ఉంది. దీంట్లో ఒకటే ఉన్నాయా లేకుంటే 100 ఆత్మలు ఏమైనా పిల్లలు పెట్టున్నాయా చూడాలి. మొత్తం కనెక్ట్ ఒకటే, 2 బిల్డింగ్ ఒకటే. ఒక పిల్లగా పట్టు, మనం ఏం పడదామంటారు. ఓకే మనక అది हमारा ऑडियंस को हेलो भाई, हाउ आर यू? क्या नाम है? सडनली वीडियो आगे मिले नो प्रॉब्लम. गैस मनोడు హిందీలో వీడియోస్ చేస్తుంటారు అనమాట, హైదరాబాదీ. तो आपका नाम क्या बोले? मेरा नाम काजिम अली, द शेड्यूल्स, हैदराबाद से हुई. కాజిమ్ అలీ. ఛానల్ నేమ్ వచ్చేసి ద షాడో హిల్స్ అనమాట. సో మనంతో పాటు ఈరోజు హంటింగ్ చేయాలని కర్నూలులోకి వచ్చాము. సో కొన్ని పాసిబుల్ అవుతున్నాయి, కొన్ని పాసిబుల్ అవ్వట్లేదు. సో చూడాలి లొకేషన్. సో ఇదంతా చాలా స్క్రాప్ అంతా పెట్టున్నారు, చూపిస్తారు. ఎట్లా ఉందా ఇప్పుడు?
నెట్టేది అది రైట్ తేని అద్దుకోడా అద్దుకోసం కిటికీ కాడ సో లొకేషన్లో ఎవరో ఉన్నారనిపిస్తుంది. అంటే ఎవరో అంటే సమ్ వాచ్మెన్ టైప్లో అలాంటి వాళ్ళు ఎవరిని రానియకుండా కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే వీళ్ళంతా కూడా లొకేషన్ అంటే లొకేషన్ దగ్గర ఉండదు ఫ్రెండ్స్, దూరంగా మెయిన్ ఎంట్రన్స్లో అలాంటి చోట ఉండడం, ఎవరిని రానియకుండా చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా అవుతూ ఉంటాయి కదా, అలా అవ్వకూడదు అనేసి. నిజంగా క్యాంపస్ అయితే చాలా పెద్దదే. ఇది ఇంత పెద్ద క్యాంపస్ అసలు పెద్ద క్యాంపస్ ఇది. ఏదో ఒక పెద్ద యూనివర్సిటీ టైప్లో అలా కట్టారనుకుంటా. अगर यहाँ पर कोई है तो आपकी प्रेजेंस भी करा सकते हैं. మనోడు EMF మీటర్ ఆన్ చేశాడు పొద్దున్నే. अगर यहाँ पर किसी की प्रेजेंस है तो मेरे नजदीक आके इसमें ब्लिंकिंग दे सकते हैं आप. यहाँ पर अगर कोई है जिन शयातीन जिन शयातीन अगर यहाँ कोई है भाई रेडी करा देंगे. क्या रेडी మార్ రే తరుణ్ అడ్డు కొట్టుకుంటుందంట. चले इसको रात में यूज करेंगे अच्छे अच्छे. సో డే టైమే మనోళ్ళకి EMF మీటర్లో యాక్టివిటీ అనిపిస్తుందంట. చూడాలి ఇంకా నైట్ టైం ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఉన్నాయి మిగతావన్నీ కూడాను, అవి కూడా చెక్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి గైస్. మనోడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని వెళ్తున్నాడు. తరుణ్ అందులోపల మనం చూద్దాంపా. మనోడు ఏమో పొద్దున్నే EMF మీటర్లో చెక్ చేశాడు. ఇదేదో పెద్ద గోస్ట్ అంటారు అనుకునేవా? లైట్ ఉంది. సరేరా చూద్దాం రండి, కింద చూద్దాం, పైకి వెళ్దామా? మొత్తం చూద్దాం. ఇంకా అది ఇచ్చేలే నాకు. సో ఇది చూసి ఏదైనా నేనేమన్నానంటే ఏదైనా పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏదైనా దయాలతో మాట్లాడే పరికరం ఏమో అనుకున్నాను. తరుణ్ ఆతృత తట్టుకోలేక ఓపెన్ చేస్తే లైట్ ఉంది, అది స్టూడియో లైట్ అనమాట. ఏమైంది? ఏదో సుమ్మ అంటుంది. చిరుతుపులు కానీ తిరుగుతాయంట. అబ్బా అబ్బా, ఓ మై గాడు, పాత సామాన్లకు ఎరగలు కొంటాం. క్యారమ్ బోర్డు తీసుకోదా? క్యారమ్ బోర్డు వాళ్ళు ఆడుతా ఉన్నారు. ఏంటదా గాలికా బా, ఏముందయ్యా విజువల్, ఏముందయ్యా. గైస్ చూసారు కదా లొకేషన్ ఎంత పెద్దది, ఎంత అద్భుతంగా ఉందో. ఈ లొకేషన్ని మేము ఇన్స్టాగ్రామ్లో కొంతమంది 100 ప్లేస్ అని వీడియో తీసి పెట్టినంటే దాన్ని బేస్ చేసుకొని వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడ 100 ఏముందో ఏం లేదో తెలియదు, కానీ మనం డే టైం వెళ్ళినప్పుడే ఇక్కడ పర్మిషన్ లేదు. మేము వెళ్ళిన టయానికి ఇక్కడ ఉండే వాచ్మెన్ అక్కడ ఎక్కడికో సైడ్కి వెళ్ళాడు. మేము వెళ్ళిపోయాం నార్మల్గా, ఎవరు లేరులేని. మళ్ళీ మేము మేము లోపల షూట్ చేస్తున్నప్పుడు తను వచ్చాడు. సో తను వచ్చి కొద్దిగా ర్యాష్గా మాట్లాడాడు అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఇలా ఇన్స్టాగ్రామ్లలో వెళ్ళి ఆ లొకేషన్ని మొత్తం రివీల్ చేసి ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళు కొద్దిగా ర్యాష్గా మాట్లాడి ఇబ్బంది పెట్టారు. పర్మిషన్ అడిగితే అస్సలు ఇవ్వలేదన్నమాట. ఇంకా డే టైం వీడియో ఒక్కటే తీసిందే మీకు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ కనుక వాళ్ళైతే చెప్పారు ఇక్కడ ఏం లేదు, కొంతమంది ఇలా వచ్చి తీస్తున్నారు తప్ప ఇక్కడైతే ఏం లేదు అటువంటి యాక్టివిటీస్ కానీ ఇలాంటిది అది ఇది అని చెప్పారు. అందుకని ఇంకా మేము కూడా
లీవ్ ఇట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇన్షాల్లా తొందరలోనే మంచి మంచి హర్రర్ వీడియోస్ కూడాను అప్లోడ్ చేస్తాం మంచి మంచి లొకేషన్స్లో. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ.